మిత్రులారా, మనము ఈరోజు తెలుసుకునే అంశం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి. ఆ మీరు ప్రాణ అనుకోవచ్చు, లేదంటే మీ యొక్క ఇమ్యూనిటీ అనుకోవచ్చు. మీకు ఎప్పటికప్పుడు ఒక 5 రూపాలుగా 5 సిమ్టమ్స్ను మీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇలా మన బాడీ తెలియజేసే సిమ్టమ్స్ నేను గుర్తించినటువంటి 21 రకాలు. ఈ 21 రకాల్లో 5 అతి ముఖ్యమైనవి. ఈ 5టిని తెలుసుకోవడానికి మనము రక్తమూత్ర పరీక్షలు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు తీయించుకుంటూ ఉంటాం. కాబట్టి మన బాడీకి వీటితో పని లేదు. ఎక్స్రే, ఎంఆర్ఐ, రక్తమూత్ర పరీక్షలతో పని లేదు. మన బాడీ మనకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఈ 5 సిమ్టమ్స్ను మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ 5 సిమ్టమ్స్ను మనము అర్థం చేసుకోకపోవడమే మన పొరపాటు. కాబట్టి అది ఎప్పుడు మనకు ప్రతినిత్యము ఆ ఇమ్యూనిటీ లోపల ఉన్న ప్రాణశక్తి మనకెప్పుడు ఈ 5 సిమ్టమ్స్ను తెలియజేస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండు అని మనకు హెచ్చరిస్తుంది. కానీ మనము దాన్ని పట్టించుకోకుండా అలాగే వెళ్తూ ఉంటాము. కొద్ది రోజులకు అది ఏమవుతుందంటే నెమ్మదిగా ఒక 10-15 సంవత్సరాలకు అది క్రానిక్ ఇష్యూగా మారుతుంది. ఆ క్రానిక్ ఇష్యూ మనము హాస్పిటల్ చుట్టూ తిరిగే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ 5 సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్, పెయిన్, నొప్పి. మన బాడీ ఎప్పుడు నొప్పిని తెలియజేస్తుంటుంది. అంటే ఆ నొప్పి ఏదైనా ఉండొచ్చు. అది తలనొప్పి అయి ఉండొచ్చు, మెడ నొప్పి అయి ఉండొచ్చు, నడుము నొప్పి అయి ఉండొచ్చు, మోకాలు నొప్పి అయి ఉండొచ్చు, భుజం నొప్పి అయి ఉండొచ్చు, ఇలా రకరకాల మైగ్రేన్ అయి ఉండొచ్చు. ఏదైనా శరీరానికి నొప్పి. నడుము నొప్పి, బాడీకి నడుము నొప్పి ఒక రకంగా ఉండదు, మెడ నొప్పి ఒక రకంగా ఉండదు, మైగ్రేన్ ఒక రకంగా ఉండదు. దానికి రక్తంలో నొప్పి అనే హార్మోన్ పెరిగింది కాబట్టి బాడీలో ఎక్కడైనా ఒకటే నొప్పి. బాడీ తెలియజేసే సిమ్టమ్ ఏంటి? నొప్పి. కాబట్టి ఆ నొప్పి ఎందుకు వస్తుంది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, ఒకటి నొప్పి, పెయిన్. రెండవది వాపు, స్వెల్లింగ్. కాబట్టి శరీరంలో ఎక్కడైనా మనకు చేతులలో కానీ, కాళ్ళల్లో కానీ, మోకాల్లో కానీ, చిన్న చిన్న వేళ్లపై కానీ, జాయింట్లలో కానీ ఒక నొప్పి, వాపు వస్తుందంటే ఎందుకు వస్తుందో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, మూడవది ఇచ్చింగ్, దురదలు. కాబట్టి దురదలు ఎందుకు వస్తున్నాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏదో దురదలు రకరకాలు. అంటే మనం ఏమనుకుంటామంటే ఇది గజ్జకర్ర, ఇది ఇసిరిక, ఇది ఇంకోటి అని రకరకాల పేర్లు పెట్టుకుంటాం. కానీ బాడీకి ఒకటే. బాడీకి అది శరీరంలో ఎక్కడ దురద ఉన్నా దానికి దురదనే. అవునా కదా? మనం రకరకాలుగా మెడికల్ పరంగా పేర్లు పెట్టుకున్నాం. ఇది ఇది ఈ దురద అని. కానీ బాడీకి ఒకటే. ఎందుకు దురద పెడుతుంది? కాబట్టి రక్తంలో కొన్ని టాక్సిన్స్, మలినాలు పేరుకపోయినాయి. రక్తం చిక్కబడ్డది. ఈ చిక్కబడ్డ రక్తంలో పేరుకపోయిన మలినాలను బయటకు చర్మం ద్వారా అది బయటకు డిటాక్సిఫై చేసుకుంటుంది. ఆ చేసే తరుణంలో ఈ కలిగిస్తున్నటువంటి ప్రయత్నమే దురదలు. ఓకే, కాబట్టి మీరు దురదలు ఎందుకు వస్తున్నాయో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది బర్నింగ్, మంటలు. కాబట్టి శరీరంలో ఎక్కడన్నా మంట, అంటే అరిచేతుల్లో, అరికాల్లో మంటలు వస్తున్నాయి, ఛాతీలో మంట వస్తుంది, శరీరం తలలో మంట వస్తుంది. ఎక్కడైనా మంట లాగా, బర్నింగ్ లాగా, పెయిన్ బర్నింగ్ లాగా శరీరం తెలియజేస్తుందంటే ఎందుకు వస్తుందో మీరు గమనించే ప్రయత్నం చేయాలి. 5, నిద్ర పట్టకపోవడం, స్లీప్లెస్నెస్. కాబట్టి నిద్ర పట్టకపోవడం కూడా ఒక సమస్యే. కాబట్టి అంటే నిద్ర రావడానికి ఇప్పుడు సంతోషం కలిగిందనుకోండి, ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అతి ఆనందం. ఆ ఫంక్షన్లో మన బర్త్డే పార్టీ కానీ ఏదో పార్టీ చేసుకున్నాం, అప్పుడు సహజంగానే ఆ రోజు నిద్ర రాదు. ఎందుకు? అతి సంతోషం, ఆనందం కలిగింది కదా, నిద్ర పట్టకపోవచ్చు. లేదంటే దుఃఖము, అతి దుఃఖము, విచారం. ఈ దుఃఖము, విచారం ఉన్నప్పుడు కూడా మనం ఆ రోజు రాత్రి పడుకుంటే నిద్ర పట్టకపోవచ్చు. కాబట్టి అతి సంతోషము నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది, అతి దుఃఖము నిద్ర పట్టకపోవడానికి కారణమవుతుంది. కానీ ఇలా ప్రతిరోజు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి
ఒక 2-3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మాకు నిద్ర పట్టట్లేదు, ఒక 2 గంటలు నిద్ర పడితే ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారు. నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటారు, అటు ఇటు మెసులుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకు తీరా నిద్ర పట్టదు. అట్లా నిద్ర పట్టని రాత్రులు చాలా గడుపుతూ ఉంటారు. ఇది ఒక ప్రాబ్లం. ఓకే, కొద్ది రోజులు నిద్ర పట్టట్లేదా, అది సహజం. కానీ రోజు నిద్ర పట్టట్లేదా, మీరు నిద్ర అంటే ఇది ఒక ప్రాబ్లం. కాబట్టి ఎందుకు నిద్ర పట్టట్లేదు అన్నది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ 5 సిమ్టమ్స్ను మీరు కరెక్ట్ గమనించినట్లయితే ఏ ఎక్స్రే ఎంఆర్ఐ వేడితో పని లేదు. కాబట్టి ఈ 5టిని మనం అర్థం చేసుకొని శరీరానికి మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఎందుకు నాకు నొప్పి వస్తుంది, ఎందుకు దురదలు వస్తున్నాయి, ఎందుకు వాపు వచ్చింది, ఎందుకు మంటలు ఉన్నాయి, ఎందుకు నిద్ర పట్టట్లేదు. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు మన బాడీ మనకు తెలియజేస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ సిమ్టమ్స్ని మనం పక్కకు పెట్టేసి మన వృత్తిలో మనం వెళ్తూ ఉంటాం, మన పనిలో మనం గడుపుతూ ఉంటాం. కాబట్టి పని ముఖ్యమే, ఇక్కడ వృత్తి ముఖ్యమే, హెల్త్ ముఖ్యమే. కాబట్టి మీ బాడీ మీకు తెలియజేస్తున్నటువంటి 5 సిమ్టమ్స్ మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో మీరు కొన్నిటిని కొన్ని రోజులకు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ 5టిని మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి.